హైపర్ లింక్స్ అంటే ఏంటిది అంటే హైపర్ లింక్ అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని ఏదైనా ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే మరొక పేజీ అనేది లోడ్ అయ్యేటట్లు చేయడాన్ని హైపర్ లింక్ అంటారు. అలా హైపర్ లింక్ అంటే ఏంటిది అంటే ఏమేమి చేయొచ్చు అంటే ఒక హైపర్ లింక్లో ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఒక పేజీ అనేది ఓపెన్ అయ్యేటట్లు చూడడం. అలానే ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే మరొక న్యూ ట్యాబ్లో అదే టెక్స్ట్కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవ్వడం. అలానే ఒక ఒక వెబ్ పేజీ లోపల ఒక ఒక పాయింట్ నుండి డైరెక్ట్గా మరొక పాయింట్కి ఆర్ మరొక రిసోర్సెస్కి ఈజీగా మనం వెళ్ళాలి అనుకున్నా కానీ ఏం క్రియేట్ చేస్తామంటే హైపర్ లింక్స్ అనేవి క్రియేట్ చేస్తాము అనేసి ఎస్టర్డే మనం చెప్పుకున్నాం. హైపర్ లింక్ గురించి చెప్పుకున్నాం. ఇలా హైపర్ లింక్ క్రియేట్ చేయాలి అంటే హైపర్ లింక్ ఒక టెక్స్ట్ని హైపర్ లింక్గా మార్చడాన్ని యాంకర్ అనే ఎలిమెంట్ని ఉపయోగించి చేస్తాము అనేది డిస్కస్ చేసుకున్నాం. ఆ యాంకర్ ఎలిమెంట్లో ఒక టెక్స్ట్ని హైపర్ లింక్గా చేయాలి అంటే ఏం చేస్తారంటే హెచ్రఫ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసేసి మనం ఎలా చేస్తామనేది మనం నేర్చుకున్నాం. అలానే ఒక టెక్స్ట్ని వేరొక రిసోర్స్ అంటే దట్ మీన్స్ వేరొక ట్యాబ్లో ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆ టెక్స్ట్కి టార్గెట్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ కనుక యూజ్ చేసేసామనుకో వెంటనే అది ఏమవుతుంది అంటే వేరొక న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఒక డాక్యుమెంటేషన్లో ఏం చేసామంటే ఒక ఒక వెబ్ పేజీ లోపల ఏం చేసేసామంటే ఉన్న ఒక పాయింట్ నుండి మరొక పేజీలోకి అదే పేజీలో ఉన్న మరొక కాలంలోకి డైరెక్ట్గా మనం వెళ్ళాలి అంటే హైపర్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలి, అది ఎలా చూడవచ్చు అనేది కూడా ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఒక ఇమేజ్ని హైపర్ లింక్గా ఎలా మార్చవచ్చు అనేది టుడే సెషన్లో మనం నేర్చుకుంటాం. అలానే ఇంకా బోల్డ్ అన్ని వాయిడ్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట మనకి. ఆ వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, వాటిలో ఒక లైన్ బ్రేక్ అనే ఒక టాపిక్ ని గురించి ఈ రోజు డిస్కస్ చేసుకుంటాం. అలానే హారిజాంటల్ రూల్ అనే టాపిక్ వాయిడ్ ఎలిమెంట్ ని కూడా టుడే సెషన్ లో మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఇవన్నీ అవ్వాలి అంటే మనకి ఏమవుతుందంటే టుడే సెషన్ అనేది కాస్త ఒక 10 to 15 మినిట్స్ అనేది కొంచెం ఎక్కువ అయినా కానీ ఈ రోజే ఈ టాపిక్స్ అన్నిటిని కూడా ఫినిష్ చేసేసుకుందాం. తర్వాత టుమారో సెషన్స్ లో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఫైనల్ టచ్ అనేది ఇచ్చేద్దాం. ఎలా అంటే మనందరూ కూడా ఏం చేశారంటే ఇప్పుడు దాకా క్లౌడ్ లో ఉన్న యూఆర్ఎల్స్ తో మనం ఏం చేసేసాము, ఒక ఇమేజ్ ని ఎలా సెట్ చేయాలి ఒక పేజీకి తెలుసుకున్నాం. అలానే మన ఫోన్ లో ఉన్న మన ఇమేజ్ ని కానీ మన కంప్యూటర్ లో ఉన్న మన ఇమేజ్ నే ఒక ఇమేజ్ గా ఒక కోడింగ్ పర్పస్ ఒక ఇమేజ్ గా ఎలా పెట్టాలి అనేది మనం నేర్చుకుందాం. అలానే మనందరం ఏం చేస్తున్నామంటే రోజు కూడా ఒక ఆన్లైన్ లో ఒక సర్వర్ ని రెంట్కి తీసుకొని ఆ సర్వర్ తో మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మన దగ్గరే ప్రాక్టీస్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ లో వాళ్ళందరూ లోకల్ కంప్యూటర్ లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో కోడ్ అనే టాపిక్ ని విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక టూల్ ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారు, ఎలా మనం నేర్చుకుంటాం అనేది నెక్స్ట్ సెషన్స్ లో మనం నేర్చుకుందాం అనమాట. అక్కడతో మనకి ఏమవుతుందంటే స్టాటిక్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా ఏంటంటే ఫర్దర్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఓకే దెన్ టుడే మనం యొక్క ఎజెండా ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటా వెళ్దాం. ఓకే దెన్ రైట్ నో మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాను. 1 సెకండ్. One second. Yeah, sorry for the interruption. Yeah, right now I'm sharing my screen.
మనం నిన్న ఏమేం చేసామనేది ఒకసారి చేసుకుంటూ వెళ్దాం. ఏం చేసామంటే హైపర్ లింక్ అంటే ఏందో ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చేసేద్దాం. ఏం చేశాను అంటే మన యొక్క క్రోమ్లోకి వెళ్ళాను. ఈ క్రోమ్లో నేనేం చేశానంటే ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసేసి ఇక్కడికి నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఇక్కడ సతీష్ కౌశిక్ అనే ఒకటి పేరు క్లిక్ చేశాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకేముంది అంటే ఒక గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ఒక వెబ్సైట్ని సెర్చ్ చేసుకున్నాను. ఆ వెబ్సైట్ని సెర్చ్ చేసేసుకుంటా వెళ్తే ఇక్కడ నాకు బోల్డ్ అంత ఎలిమెంట్స్ కనపడ్డా ఉన్నాయి. వీటిని ఏమంటారంటే టెస్ట్ అని పిలుస్తారు. ఈ టెస్ట్లో కనుక చూస్తే ఏమైంది అంటే ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ ఉంది. ఈ టెస్ట్ దగ్గరికి వెళ్ళి కింద ఉన్న లైన్లు ఎంత క్లిక్ చేసినా ఎలాంటి చేంజెస్ లేవు. అంటే టెస్ట్ అంటే ఏం క్లిక్ చేసినా ఏం కాదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏదో, ఇక్కడ ఉన్న టెస్ట్ ఒకలా ఉంది, ఇక్కడ ఉన్న టెస్ట్ బ్లూ కలర్లో ఉంది. ఈ టెస్ట్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందంటే అరే వెంటనే నాకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఒక టెస్ట్ని మనం క్లిక్ చేయగానే వెబ్ పేజీ అనేది క్రియేట్ అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారు దాన్ని హైపర్ లింక్ అని పిలుస్తారు. అంటే ఒక టెక్స్ట్ని హైపర్ లింక్గా చేస్తే ఏమైంది అంటే దాని లోపల ఏమైంది అంటే ఒక వెబ్ పేజీని ఉంచేయచ్చు అనమాట. ఒక టెక్స్ట్ లోపల ఒక వెబ్ పేజీని ఉంచవచ్చు. అలా ఉంచడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. అంటే అలాంటి హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలా డిస్కస్ చేద్దాము? ఒక కామన్ టెక్స్ట్ని హైపర్ లింక్గా మార్చాలి అంటే ఏంటిది అంటే యాంకర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. ఆ యాంకర్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉంది. ఏంటిది ఆ సింటాక్? ఒక యాంగులర్ బ్రేస్ పెట్టి, యాంగులర్ బ్రేస్ అంటే వేరేది ఏదో కాదు, లెస్ దాన్ సింబల్ పెట్టేసేసి యాంకర్ ఎలిమెంట్కి ట్యాగ్ ఏంటిది అంటే ఏ అనేది ట్యాగ్గా తీసేసుకొని తర్వాత యాంగులర్ బ్రేస్ని ఏం చేసేసానంటే ప్లేస్ చేసేసాను అనమాట. దాన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటాం. తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చాను. ఏ ఎలిమెంట్ని అయితే మనం రాయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి సంబంధించిన టెక్స్ట్ని ఇక్కడ ఇవ్వాలి. ఆ టెక్స్ట్ ఏంటిది? నేను సతీష్ ఎవరి గురించి రాస్తుంది? కౌశిక్ గురించి రాస్తున్నాను. అంటే నా టెక్స్ట్ ఏంటంటే సతీష్ కౌశిక్ అనే ఒక పేరుని హైపర్ లింక్గా మారుస్తున్నాను. అంటే అక్కడ కాంటెంట్ ప్లేస్లో వాడి పేరు పెట్టేసాను. అంటే HTML ఎలిమెంట్ రాయాలి అంటే స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి, తర్వాత కాంటెంట్ రాయాలి, తర్వాత ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంది? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ట్యాగ్ ఏ అనేది ఇచ్చేసేసి తర్వాత యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేయాలి. ఇలా చేస్తే దాన్ని ఏమంటారు? HTML అంటారని మీ అందరికీ తెలుసు. చేసేసేసిన తర్వాత నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అరౌండ్ చేసి చూస్తే సతీష్ అనే పేరు అనేది ఇక్కడ వచ్చేసేసింది. మీరు అందరూ చూడండి, సతీష్ అనే పేరు అనేది కనపడింది అనమాట. సతీష్ కౌశిక్ అనే పేరు. ఈ పేరు దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. ఏం క్లిక్ చేస్తున్నా కానీ ఏమైంది అంటే ఎలాంటి చేంజ్ రాలేదు. అంటే ఈ పేరుని నేను ఏం చేశానంటే ఒక హైపర్ లింక్గా మార్చాలి. ఈ పేరుని హైపర్ లింక్గా మార్చాలి అంటే దీనికి మనం ఏం చేయాలంటే ఒక స్టైల్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ స్టైల్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తారు? CSSలోకి వెళ్ళవసరం లేదు, డైరెక్ట్గా ఒక స్టైల్ అనేది ఇవ్వచ్చు అనమాట. అలా ఇవ్వాలి అంటే ఒక యాట్రిబ్యూట్ని అప్లై చేయాలి. ఒక కామన్ టెక్స్ట్ని హైపర్ లింక్గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడాలి? ఏ యాట్రిబ్యూట్నైనా సరే మనం ఎక్కడ యూజ్ చేస్తాము? మనం తీసుకున్న HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి యాట్రిబ్యూట్ యొక్క నేమ్ వాడాలి. ఒక టెక్స్ట్ని హైపర్ లింక్ గా మార్చాలి అంటే ఏ యాట్రిబ్యూట్ వాడాలి? సతీష్ నీకు తెలుసు కదా, ఏ యాట్రిబ్యూట్ వాడాలి? href అనే యాట్రిబ్యూట్ రాసేయాలి. యాట్రిబ్యూట్ అనేది వాడేటప్పుడు దానికి సింటాక్ ఏంది? నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే వాల్యూ ఆఫ్ ద యాట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఆ సింటాక్ నాకు తెలుసు కాబట్టి నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ వాడాను, ఈక్వల్ పెట్టాను, తర్వాత ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టాను. ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే దీనికి సంబంధించిన వాల్యూ ఇవ్వాలి. దీనికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చేయాలి కాబట్టి ఈ href అనే యాట్రిబ్యూట్ పక్కన మనం కొన్ని ఇవ్వచ్చు. URL అయినా ఇవ్వచ్చు, లేదా సెక్షన్ యొక్క కంటైనర్ ఐడి అయినా సరే ఇవ్వచ్చు. అలాంటివి ఇస్తారు. నేనేం చేస్తున్నా అంటే ఈ సతీష్ కౌశిక్ అనే అతని యొక్క వెబ్ పేజీకి సంబంధించిన ఏం చేశానంటే URL మొత్తం కూడా ఏం చేసేసుకున్నా అంటే కాపీ చేసేసుకున్నాను. Ctrl+A Ctrl+C చేసేసి నేనేం చేశానంటే
ఈ పేజీ నా యొక్క వెబ్ పేజీలో హైపర్ లింక్గా పెట్టాలి అనుకున్నాను. ఈ డేటాని ఏం చేశానంటే నా టెక్స్ట్కి హైపర్ లింక్గా పెట్టాలి అనుకున్నాను. అలా పెట్టాలి అంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. ప్లే అరౌండ్ చేశాను. ఇందాక చూడు టెక్స్ట్ ఎలా ఉంది, నార్మల్గా ఉంది. ఇప్పుడు హైపర్ లింక్గా మారడం వల్ల అదేమైందో చూడు, ఒక అండర్లైన్ అనేది వచ్చేసేసి నీట్గా కనపడుతుందా వేరే కలర్లో. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి ఈ పేరుని జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగల ఏమైందో చూడు, ఇందాక నా యొక్క అవుట్పుట్లో కాలంలో ఏమన్నా వచ్చిందా, ఈ టెక్స్ట్ మొత్తం కూడా రాలేదు. ఇప్పుడు ఏమైందో చూడు, అది వచ్చేసేసింది. ఇలా రావడాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. అంటే ఒక హైపర్ లింక్తో నేనేం చేశాను, ఒక మెథడ్ చేశాను. ఏ మెథడ్ చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెథడ్ చేశాను, ఒక టెక్స్ట్ని హైపర్ లింక్గా మార్చాను. ఎలా, ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యేటట్లు చూసుకున్నాను. అలా చేయాలి అంటే హైపర్ లింక్తో ఒక మెథడ్ అనేది చేయవచ్చు అనమాట. ఒక టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది మనం హైపర్ లింక్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు చెప్పాను. ఏం చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేశానంటే ఇదే అవుట్పుట్ కాలంలో కాకుండా వేరొక న్యూ ట్యాబ్ లోకి వచ్చి ఓపెన్ అయ్యేటట్లు కూడా చేయవచ్చు అనమాట. అంటే లైక్ సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఈ గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేయగానే ఇది ఈ పేజీలోనే లోడ్ అయింది. కొన్నిటిని కనుక క్లిక్ చేసేసామనుకో ఏమవుతుంది, ఇదంతా కూడా ఏమవుతుంది అంటే సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోయి ఎలాని ఈ టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది వచ్చినట్లు, ఈ ట్యాబ్లో ఆ టెక్స్ట్కి సంబంధించిన డేటా అంతా వచ్చినట్లు సెట్ చేయాలి అనుకున్నాను. అలా సెట్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అన్నాను. అప్పుడు ఏమైంది, సపరేట్ ట్యాబ్లో ఇదంతా ఓపెన్ అయింది. ఇందాకైతే ఏమైందో చూడు, ఈ టెక్స్ట్ని జస్ట్ క్లిక్ చేయగానే క్లిక్ చేసిన కాడే ఈ టెక్స్ట్కి సంబంధించిన వెబ్ పేజ్ అంతా ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అంటే ఒక మెథడ్. ఇప్పుడు ఏం చేసేసాను, ఆ టెక్స్ట్ని క్లిక్ చేయగానే మరొక సపరేట్ ట్యాబ్లో వచ్చేసి ఓపెన్ అయ్యేటట్లు చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే మనం హైపర్ లింక్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎలా అచీవ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఎలా చేస్తారు అనేది చూద్దాం ఒకసారి. ఎలా చేస్తారు అంటే ఇదే యాంకర్ ఎలిమెంట్కి పక్కన ఏం చేయాలి అంటే మనం రాసిన హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏం చేయాలంటే మరొక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, ఒక HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాబ్లో ఏం చేయొచ్చు, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనేవి వాడుకోవచ్చు, మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేది కూడా వాడుకోవచ్చు అని మీరందరూ కూడా ప్రీవియస్ సెషన్స్లో విన్నాం కదా. అలా చేయాలి అంటే ఏం చేయాలి, జస్ట్ స్పేస్ మాత్రమే ఇవ్వాలి అని తెలుసు కదా. అందుకని ఈ యాట్రిబ్యూట్ పక్కన హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ పక్కన కొంచెం స్పేస్ ఇచ్చేసి మరొక ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి అంటే మరొక యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడతారు, టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం పెట్టాలి, ఒక అడ్డగీత పెట్టాలా. ఈ అడ్డగీతను ఏమంటారు, అండర్ స్కోర్ అని పెట్టేసేసి BLANK బ్లాంక్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఈ టెక్స్ట్ హైపర్ లింక్గా వెళ్ళిపోయింది. ఈ హైపర్ లింక్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు, ఇందాక నాకు కోడ్ ప్లే గ్రౌండ్లో పక్కనే వచ్చేసింది. కానీ ఇప్పుడు చూడు ఏమైందో, సపరేట్ ట్యాబ్ ఓపెన్ అయ్యి ఆ ట్యాబ్లో మనం పెట్టిన లింక్ అంతా కూడా ఓపెన్ అయింది. అంటే ఇలా చేయడం అనేది అర్థమైనట్లేనా. హైపర్ లింక్తో మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా మ్యాజిక్లు ఒకటి చేసాం. ఒక టెక్స్ట్ హైపర్ లింక్గా మారాలి అంటే యాంకర్ ఎలిమెంట్ని యూజ్ చేయాలి. అలా యాంకర్ ఎలిమెంట్ని యూజ్ చేసేటప్పుడు ఒకే పేజీలో ఓపెన్ అయ్యేటట్లు చేయడానికి హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అలానే వేరొక ట్యాబ్లోకి వెళ్ళి ఓపెన్ అవ్వాలి అంటే టార్గెట్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ని యూజ్ చేసేసి ఒక హైపర్ లింక్ని ఇలా చేంజ్ చేయవచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. అవునా కాదా? ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఇక్కడ దాకా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా? ఓకే.
నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకసారి పీపీటీలో చూద్దాం. ఏం చేశాను అంటే నావిగేట్ చేశాను, అంటే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడానికి నావిగేట్ అంటారు కదా, ఓపెన్ చేశాను ఇంకో చోటకు వచ్చిందని చెప్పకూడదు, నావిగేట్ చేయడం అంటారు అనమాట. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఏ వెబ్ పేజీ? వినోద్ కుమార్, వినోద్ అనే ఒక పర్సన్తో ఒక ఏం చేశానంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఒక వినోద్కి సంబంధించిన ఒక ఫోటో పెట్టి వినోద్ అనే పేరు, ఆ పేరు కింద కొంచెం డిస్క్రిప్షన్ వచ్చేటట్లు ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే వినోద్ అచీవ్ చేసిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవార్డ్స్ అనే ఒక సెక్షన్ పెట్టేసి అతను సంపాదించిన అవార్డ్స్ మొత్తాన్ని కూడా కింద మెన్షన్ చేశాను. తర్వాత నేనేం చేసేసానంటే తర్వాత మరొక కాలం క్రియేట్ చేశాను, బయోడేటా. బయో అనే ఒక కాలం క్రియేట్ చేసేసి ఆ బయో కాలంలో ఏం చేశానంటే ఇతని యొక్క హిస్టరీ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే మొత్తం కూడా కింద ఉండేటట్లు ఒక వెబ్ పేజీ అనేది క్రియేట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఈ వెబ్ పేజీలో నేనేం చేసేసానంటే మొదటి చూసే పేజీలో అంటే ఒక డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేశాను, ఒక వెబ్ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేశాను. ఆ వెబ్ డాక్యుమెంటేషన్ లో మొదటి పేజీలోనే చివరి పేజీలో ఉన్న కంటెంట్ లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, స్క్రోల్ చేసేసేసి వెళ్తాం. వినోద్ అనే పేజీ చూస్తున్నాను, బయో అనే ఫామ్ లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాను, స్క్రోల్ చేసుకొని బయో అనేది వచ్చేంత వరకు స్క్రోల్ చేసుకున్నాను అనుకో, అప్పుడు బయో అనేది వచ్చినప్పుడు మనం చదువుకుంటా ఉంటాం. అలా కాకుండా వినోద్ అనే ఒక ప్రొఫైల్ ప్లేస్ లోనే పైన కనపడిన భాగాన్ని ప్రొఫైల్ అంటారు, అవార్డ్స్ ఉన్న కాలాన్ని అవార్డు సెక్షన్ అంటారు, కింద ఉన్న కాలంని బయోడేటా సెక్షన్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ నేనేం చేశానంటే నా యొక్క వెబ్ పేజీలో ఏం చేశానంటే నావిగేట్ అవ్వాలి అనుకున్నాను. ఎక్కడి నుండి ఎక్కడికి? ప్రొఫైల్ అనే సెక్షన్ లోనే బయోడేటా అనే సెక్షన్ ని డైరెక్ట్ గా చూడాలి అంటే ఎలా నావిగేట్ చేస్తారు అనేది చూద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే ఒక సేమ్ ప్రొఫైల్ లోనే ఆర్ ఒక సేమ్ డాక్యుమెంటేషన్ లోనే ఒక ప్లేస్ లో నుండి మరొక ప్లేస్ లో ఉన్న డేటాని చదవాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఒక హైపర్ లింక్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న పేజీ నుండి మరొక పేజీలోకి వెంటనే మనం వెళ్ళవచ్చు అన్నమాట. అలా ఎలా వెళ్తారు, అలా ఎలా హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు అనేది ఒక్కసారి మనం చేసి చూద్దాం. ఈ ప్రొఫైల్ అంతా క్రియేట్ చేయాలి అంటే దీనికి ఏమేమి వాడాలి మనము? HTML ని CSS ని వాడి ఎలా పేజ్ క్రియేట్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఆ క్రియేట్ చేయడం అనేది మీరు ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అరేంజ్ చేయండి. ఆ అరేంజ్ చేసేస్తే దానికి సంబంధించిన డేటా అంతా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన డేటా అంతా కూడా నేనేం చేస్తానంటే మన యొక్క టుడే సెషన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని నేనేం చేశానంటే కింద సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న డేటా దగ్గరికి వెళ్ళి కాపీ అండ్ పేస్ట్ అనేది చేద్దాం. ఈ వినోద్ అనే అతనికి సంబంధించిన HTML ఫైల్ మొత్తం కూడా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఇక్కడ నుండి HTML ఫైల్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే కాపీ చేసుకుంటున్నాను. HTML మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకున్నాను. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చి ప్లేస్ చేస్తున్నాను. మన గ్రూప్లోకి వచ్చేసేసి ఒకసారి పేస్ట్ చేస్తున్నాను. మీరు చూసుకోండి. ఇక్కడ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే బాడీ అనే భాగంలో నేనేం చేశానంటే ఆ కోడ్కి సంబంధించిన మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి ఈ HTML ఎలిమెంట్కి క్రియేట్ చేయడానికి అవసరమైన డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ నోట్ చేసేసుకున్నాను. అలానే మనం ఇంకోటి ఏం చేయాలి, ఈ డేటాకి సంబంధించిన CSS ఫైల్ అనేది ఉంది. ఆ CSS ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే మన యొక్క వెబ్ పేజీలో లోడ్ చేసేసుకున్నాను. ఇవంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ గా చేసేస్తున్నాను. ఇవి తెలియదు అంటే చేసుకుందాం, కాకపోతే కొంత టైం జరిగింది అనమాట. ఇదంతా మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కాబట్టి వీటన్నిటిని ఉపయోగించి ఎలా ఫిల్ చేస్తారని మీకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే టుమారో సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే,
ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇదే గ్రూప్లో ఏం చేస్తానంటే పేస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. తర్వాత మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి సిఎస్ఎస్ సెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ సిఎస్ సెక్షన్లో ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే లోడ్ చేసేసాను. లోడ్ చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. దీంట్లో చిన్న మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఆ మిస్టేక్స్ వాటిని తీసేస్తాను. యా డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ప్లే అకౌంట్ చేసి చూసాను. యా ఇది నా యొక్క పీపీటీలో ఉన్న వెబ్ పేజ్. ఒక్కసారి చూద్దాం. పీపీటీలోకి వెళ్ళి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఏం చేశానంటే హైపర్ లింక్తో మరొకటి కూడా అచీవ్ చేయొచ్చు. ఏం అచీవ్ చేయొచ్చు అని చెప్పాను? ఒక సేమ్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో సేమ్ డాక్యుమెంటేషన్లో ప్రొఫైల్ అనే పేజీలోనే ఉండి ఒకేసారి బయోడేటా అనే కాలంలో ఉన్న డేటాని కూడా మనం చూడవచ్చు అనమాట. అలానే బయోడేటా కింద ఇంకోటి ఇచ్చాను, డిస్క్రిప్షన్ అని ఇచ్చాను ఒక మ్యాటర్. ఆ డిస్క్రిప్షన్కి సంబంధించిన మ్యాటర్ని కూడా మనం చదవాలి అంటే స్క్రోల్ డౌన్ చేయకుండా డైరెక్ట్గా హైపర్ లింక్ అనేది ఒకటి సెట్ చేసేసుకున్నాం అనుకో, ఈ హైపర్ లింక్ ద్వారా ప్రొఫైల్ అనే పేజీలోనే ఉండేసేసి బయోడేటాలో ఉన్న పేజీలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఎలాంటి స్క్రోల్ డౌన్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక్కదాన్ని చదువుకుంటా ఉండొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన స్టెప్స్ అనేది ఒకసారి విందాం. ఏమేమి స్టెప్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ప్రొఫైల్ అనే పేజీలోనే బయోడేటాకి సంబంధించిన పేజీ మొత్తాన్ని కూడా హైపర్ లింక్ ద్వారా చదవాలి అనుకుంటే ఏమేం చేయాలి అంటే ఫస్ట్ రెండు స్టెప్స్ చేయాలన్నమాట. ఒక స్టెప్ మనం ఏం చేయాలి అంటే ప్రతి పేజీకి కూడా మనం ఏం చేయాలంటే సెక్షన్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. అంటే నువ్వు బయోడేటా అనే ఫామ్ ని ప్రొఫైల్లోనే చూడాలి అనుకుంటున్నావు కాబట్టి ప్రొఫైల్ అనే కంటైనర్ కి బయోడేటాకి సంబంధించిన కంటైనర్ కి ఒక సెక్షన్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సెక్షన్ ఐడి అనేది క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లో సెక్షన్ అనేది సెక్షన్ అనే నేమ్ పెట్టేసేసి దానికి బయో అయినా పెట్టవచ్చు, లేదా ముందల బయో పెట్టేసేసి క్యాపిటల్ లెటర్ ఎస్ తో ఏం చేయొచ్చు అంటే సెక్షన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. అలా ఒక సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్కడైతే ఏ పేజీలో ఉండి ఏ పాయింట్ కాడైతే ఉండి ఆ బయోడేటా చూడాలి అనుకుంటున్నావో ఆ ప్రొఫైల్ అనే పేజీలో మనం ఏం చేయాలి అంటే ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి. అలా హైపర్ లింక్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక యాంకర్ ఎలిమెంట్ తో ఏదో ఒక సపరేట్ టెక్స్ట్ ని క్రియేట్ చేసేసి ఆ యాంకర్ ఎలిమెంట్ కి ఏం చేయాలంటే href అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని కనుక క్రియేట్ చేసేసామనుకో వెంటనే ఏమైందంటే ఆ ప్రొఫైల్ అనే పేజీలోనే ఒక హైపర్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ హైపర్ లింక్ ని క్లిక్ చేయగానే మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ వెబ్ పేజీలో ఉన్న బయోడేటాకి సంబంధించిన మ్యాటర్ ని మొత్తాన్ని కూడా ఒకేసారి స్క్రీన్ మీద చదవచ్చు అనమాట. అది ఎలా సెట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే డన్. దానికోసం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాను. ఇదంతా నేను చెప్పాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడే ఉండేసేసి నేను ఏం చేశానంటే వినోద్ అనే పేజీలోనే ఉన్నాను. ఈ బయోడేటా పేజీకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చదవాలి అనుకున్నాను. అలా చదవాలి అంటే మామూలుగా అయితే నేనేం చేశాను, ఇలా స్క్రోల్ చేస్తేనే కనపడుతుంది. ఇలా స్క్రోల్ చేయకుండా డైరెక్ట్ గా చదవాలి అంటే ఒక హైపర్ లింక్ ని కనుక మనం సెట్ చేసుకున్నాం అనుకో ఆ హైపర్ లింక్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా స్క్రోల్ చేయకుండానే డైరెక్ట్ గా మనం చదవాలనుకున్న బయోడేటాకి సంబంధించిన మ్యాటర్ మొత్తాన్ని కూడా చదివేయచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏం క్రియేట్ చేసుకోవాలి, ఒక కంటైనర్ కి సెక్షన్ ఐడి అనేది ఇవ్వాలి. మనం ఎక్కడి నుండి చూడాలనుకున్నాను, ప్రొఫైల్ అనే పేజీలోనే బయోడేటా చూద్దాము అనుకున్నాను. అందుకోసం నేనేం చేశాను అంటే బయోడేటా అనేది సంబంధించిన కంటైనర్ ఎక్కడ ఉందో చూసుకున్నాను. ఈ బయోడేటాకి సంబంధించిన కంటైనర్ ఇక్కడే కదా ఉంది, ఈ కంటైనర్ కదా. ఈ కంటైనర్ దగ్గర నేనేం చేశానంటే ఒక ఐడి అనే ఒక కంటైనర్
ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ తో ఒక ఈ కంటైనర్ నేనేం చేసుకున్నా అంటే స్పెసిఫిక్ గా ఈ డేటా అంతా కూడా ఈ సెక్షన్ కి సంబంధించింది అనేది కంప్యూటర్ కి చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక ఐడిని యూజ్ చేస్తాం, ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఏ యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము, ఐడి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్